morning, everyone. First of all, congratulations to the all students. Here, అందరూ ఎడ్యుకేషన్ ఆఫ్ అని గురించి చెప్తున్నారు. బట్ నేనేంటంటే స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎవ్రీ టైం నేను చెప్తాను. ఈసారి కూడా నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. ఇంత కష్టపడి ఇంతమంది ఇక్కడికి గ్యాదర్ అయ్యి ఇంత చేశారు కాబట్టి సో దాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈసారి మీరు వచ్చి మీరు ఎగ్జామ్ రాసి మీరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వచ్చేలాగా మీరే చూసి మిగతా ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఇంటెలిజెన్స్ ఆల్మోస్ట్ సో అబౌవ్ ద నార్మల్ లెవెల్ ఉన్న స్టూడెంట్సే అందరూ. సో మీ అందరు రెస్పాన్సిబుల్గా మీ స్కూల్స్లో మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా ఎగ్జామ్స్ రాసేటట్టు చూసి ఇది ఎవ్రీ ఇయర్ ఇంకా ఇయర్కి ఇంకా సక్సెస్ఫుల్ అయ్యేలా చేసే బాధ్యత అంతా స్టూడెంట్స్లోనే ఉంది. దట్టు ఇంకా పేరెంట్స్ ఏంటంటే వన్స్ అందరు పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ఇంత బాగా ఎంకరేజ్ చేసి ఇంత దూరం వరకు వచ్చి మీ స్టూడెంట్స్ని మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ టీచర్స్ ఇక్కడ పాత్ర ఏంటంటే చాలా గ్రేట్. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే చాలామంది టీచర్స్ గురించి నేను విన్నాను. వాళ్ళు పాపం నార్మల్ బియాండ్ వర్కింగ్ అవర్స్ కూడా వర్క్ చేసి అండ్ మిగతా స్టూడెంట్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేసి ఈ ఈఎఫ్ఎన్ఈకి రిజిస్ట్రేషన్స్ అన్నీ చేసి అన్నీ ఎంకరేజ్ చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ అది టీచర్స్ మీద అనుకోవాలి గ్రేట్నెస్. ఐ థ్యాంక్ఫుల్ టు ద టీచర్స్ ఆల్సో. ఈవెన్ ఎడ్యుకేషన్ ఎఫ్ఎన్ని వాళ్ళు ప్లాన్ చేసి ఎంత ప్రొవైడ్ చేసినా సరే యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అంతా టీచర్స్. That's what I am once again thanks to all the teachers. Thank you.